అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ బాషెట్టి లత, అసోసియేట్ ప్రొఫెసర్, హైదరాబాద్ విశ్వవిద్యాలయం. ఈరోజు మనం భాష, వర్ణమాల, లిపిల గురించి తెలుసుకుందాం. మనిషి మనుగడ కొనసాగడానికి, ముఖ్యంగా మనిషి తన మనసులోని భావాలను ఎదుటి వాళ్ళకి వ్యక్తం చేయడానికి, ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడానికి, అభివ్యక్తం చేయడానికి ఉపయోగించే సాధనమే భాష. మనిషి తనకు తాను తనలోనే మాట్లాడుకోలేడు కదా. తనలో ఉన్నటువంటి భావాలను, కోపం కావచ్చు, ఆనందం కావచ్చు, తనలోని అభిప్రాయాలను, ఆలోచనలను ఎదుటి వ్యక్తికి చెప్పాల్సి వచ్చినప్పుడు ఉపయోగించేటటువంటి సాధనమే భాష అని చెప్తాం. కాబట్టి మానవ అభివృద్ధిలో గొప్ప పరిణామం పొందినటువంటిది భాష. ఈ భాష మరి ఎలా, భాష స్వరూపం కానీ ఎలా మొదలైంది అని తెలుసుకోవాల్సిన అవసరం నేడు ఉంది. కాబట్టి ఈ భాషకి మొదటగా సంజ్ఞల ద్వారా, ప్రాచీన కాలం చూసినట్లయితే సంజ్ఞల ద్వారా, చిన్న చిన్న శబ్దాల ద్వారా, సంకేతాల ద్వారా అవతలి వ్యక్తికి మనసులో భావాలను తెలిపేవాళ్ళు. అది కాలక్రమేణా పరిణామం చెందుతూ ఒక భాషకి లిపిగా ఏర్పడడం జరిగింది. కాబట్టి మనిషి వినడం, మాట్లాడడం ఎలాగైతే చేస్తుంటాడో అలాగే ఈ జంతువులలో కూడా వాటి యొక్క భావాలను వ్యక్తం చేయడం అనేది కనిపిస్తుంది. ఉదాహరణకి పిల్లి అనుకోండి, మ్యావ్ మ్యావ్ అనేటటువంటి సంకేతాల ద్వారా వినిపిస్తుంది. అలాగే కుక్క భౌ భౌ లాంటి. కాబట్టి ఈ శబ్దాలు, ఈ ధ్వనులను చేయడం అనేది అవతలి వాళ్ళకి, అది జంతువులు కావచ్చు, అలాగే మనుషుల మనం కూడా అవతల వాళ్ళకి ధ్వనుల రూపంలో తెలియచేస్తాం. మనకు పాణిని ఈ భాష గురించి చెప్పేటప్పుడు సంస్కృత భాషలోని పాణిని అష్టాధ్యాయిలో చెప్పినటువంటి మాహేశ్వర సూత్రాలు మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఒకటి 14 మాహేశ్వర సూత్రాలను మొట్టమొదట పాణిని గారు అష్టాధ్యాయిలో ఈ భాషా వ్యాకరణం రాసినప్పుడు చెప్తారు. అవి వృత్తావసానే నటరాజరాజో ననాద ఢక్కాం నవ పంచవారం అంటాడు. నవ పంచ అంటే 9, 5 రెండు కలిపితే 14. కాబట్టి శివుడు నృత్యం చేసినప్పుడు ఈ ఢమరుకం వాయించినటువంటి శబ్దము నుంచి వెలువడినటువంటి ఈ ధ్వనులే ఈ సూత్రాలుగా మార్పు చెందాయి, పరిణమించాయి అంటాడు పాణిని. ఆ 14 సూత్రాలు అందరూ తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అవి ఐవున్, రులుక్, ఏవోంగ్, ఐ ఔచ్, హయవరట్, లన్, న్యామ్, మాంగ్, గా, నానం, జభై, గడధష్, జబగడధష్, హల్ అనేటటువంటి ఈ 14 సూత్రాలు మనకు కనిపిస్తాయి. కాబట్టి ఇవేం చెప్తాయంటే, ఒక భాష ఏర్పడిన తర్వాత భాషలో కొన్ని ప్రధానమైన ధ్వనులు, కొన్ని అప్రధానమైన ధ్వనులు ఉంటాయి. ఉదాహరణకి కంప, గంప, కోడలు, గోడలు ఇవి వినడానికి మనకు ఒకే రకంగా కనిపిస్తాయి. కానీ మొదటి అక్షరంలో కొన్ని ఉచ్చారణతో కూడినటువంటి తాలువు, మూర్ధన్యం, ఈ అక్షరాలన్నీ కూడా ఇప్పుడు చెప్పిన మాహేశ్వర సూత్రాలు, ఈ అక్షరాలన్నీ కూడా వర్ణాలు ఎక్కడ ఏ ముఖము అంటే మామూలుగా ఈ నోరు అని అవయవం, ఈ నోటిలో పలికేటటువంటి ఒక్కొక్క స్థానము నుంచి ప్రయత్నం ద్వారా ఏర్పడేటటువంటివి ధ్వనులు. కాబట్టి ఇక్కడ మనము గమనించాల్సింది అకుహ విసర్జనీయానాం కంఠః అంటారు. అంటే మూర్ధన్యం కావచ్చు, కంఠస్థానం నుంచి, నాభి నుంచి, పెదాల నుంచి, ఇలా ఈ వర్ణాలన్నీ కూడా ఒక్కో స్థానం నుంచి మనకు ఏర్పడ్డాయి. కాబట్టి వాటిని కొన్ని భాషకు మూలస్థానమైనటువంటి స్వరపేటిక నుంచి ఏర్పడినవే ఈ ఒక్కొక్క వర్ణాలు అని. ముఖ్యంగా మనము వర్ణమాలలు చెప్పినప్పుడు తెలుగులో 56 అని మనందరికీ తెలిసినటువంటి విషయమే. దీంట్లో అచ్చులు, హల్లులు అనేవి మనకు కనిపిస్తాయి. అచ్చులు మనకందరికీ తెలిసినవే ఆ, ఆ, ఈ, ఈ, ఉ, ఊ, రు, రు ఇలాగా మనము చూసినట్లయితే 18. అలాగే అచ్చులు, హల్లులు 32. కాబట్టి ఇలా మనము 56గా మనము అచ్చులు, హల్లులు కలిపి 56గా మనము అందరం అంగీకరించినటువంటిదే
అలాగే ఈ శబ్దాలతో ఏర్పడినటువంటి మొదట ధ్వని నుంచి ఏర్పడినది వర్ణమైతే ఆ వర్ణాలు రెండు కలిపి వర్ణం వర్ణం కలిస్తే ఒక పదం అవుతుంది. ఆ పదాలు పదాలు కలిపి వాక్యం అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం వర్ణమాల గురించి అలాగే వర్ణమాల గురించి చూస్తున్నాం కాబట్టి భాష వర్ణమాల ఈ రెండిటి గురించి చూస్తున్నాం కాబట్టి భాష కాలక్రమేణా సంకేతాల నుంచి సంజ్ఞల నుంచి అనేక మార్పులకు లోనవుతూ ముఖ్యంగా శాసనాలు శిలాశాసనాల నుంచి అనేక మార్పులకు లోనవుతూ నేడు మనకు కనిపిస్తుంది. కాబట్టి అర్థభేదాన్ని కలిగించేటటువంటి ప్రధాన ధ్వనులే మనకు వర్ణాలుగా ఏర్పడతాయి. కాబట్టి ఈ వర్ణాలు రెండు కలిస్తే ఒక వర్ణం వర్ణం. ఉదాహరణకి బొమ్మ అనుకోండి. ఈ బొమ్మలో బ ప్లస్ ఓ ప్లస్ మ్ ప్లస్ మ్ ప్లస్ ఆ. కాబట్టి ఇన్ని వర్ణాలు కలిస్తే తప్ప మనకు ఒక పదం ఏర్పడదు బొమ్మ అనేటటువంటి. అలాగే రెండు పదాలు కలిస్తే పదం బొమ్మ ఉంది. కాబట్టి పదము పదము కలిస్తే అక్కడ వాక్యం ఏర్పడుతుంది. కాబట్టి ఇవి ఇలా ఒకేలా ఉన్నప్పటికీ కూడా బొమ్మ అనుకోండి ఇందాక చెప్పినట్టుగా అవి వర్ణ ఉచ్చారణ స్థానాన్ని బట్టి మనకు వాటి శ్వాసనాద భేదం వల్ల అర్థభేదం కనిపిస్తుంది ఈ పదాలలో. అలాగే ఈ హల్లులు చూసుకున్నట్లయితే ఇవి మనకు 5 వర్గాలుగా విభజించడం జరిగింది. ఒకటి కవర్గం, చవర్గం, టవర్గం, తవర్గం, పవర్గం. కాబట్టి క, చ, ట, త, ప అలా మనకు పంచవర్గాలు అని పంచమాక్షరాలు కూడా కనిపిస్తాయి. ఈ పంచమాక్షరాలు ఏంటి? ఈ పంచవర్గాలలోని పంచమాక్షరం క, ఖ, గ, ఘ, ఞ. ఈ చివరి అక్షరమైన పంచమ స్థానంలో 5వ స్థానంలో ఉన్నటువంటి అక్షరాలని మనం పంచమ స్థానం కలిగినటువంటి పంచమాక్షరం అని అంటాం. కాబట్టి వీటినే మనము అనునాసిక అక్షరాలు అని కూడా అంటాము. జ్ఞ, ఇని, అనా, నా, మ. కాబట్టి ఇలా ఇవి మామూలుగా హల్లులో కనిపించేటటువంటి పంచమాక్షర స్థానాలు, అలాగే పంచవర్గాలు. అలాగే వీటితో పాటు మనకు మహాప్రాణాలు కూడా కనిపిస్తాయి. ఇవి మనకు సంఖ్యావాచకాలలో మాత్రమే కనిపించేటటువంటి వర్ణాలు. ఇలా మనము వర్ణమాలను చూసినట్లయితే అలా అచ్చులు మొదలు హల్లుల వరకు మనకు 56 మనకు కనిపిస్తాయి. అలాగే హల్లుల్లో ఇంకా ప్రధానంగా చెప్పాల్సి వచ్చినప్పుడు రవర్ణం కూడా కనిపిస్తుంది. రానే మనము బండిరా అని కూడా అంటాం. మామూలు రా అల్ప ప్రాణంతో చెప్పేటటువంటి దాన్ని సాధురేఫ అని అంటాము, మామూలు రా. అలాగే బండిరా అని అంటాం, దాన్ని మనం శకటరేఫ అంటాం. సంస్కృతంలో శకటం అంటే బండి, దాన్ని మనం తెలుగుకు వచ్చేసరికి శకటరేఫ అని వాడుతున్నాం. ఇలా మనము భాష కాలక్రమేణా మనిషి యొక్క అవసరాన్ని తీర్చడానికి మొదలై ఏర్పడి ధ్వని నుంచి వర్ణం, వర్ణం నుంచి 2 వర్ణాలు కలిస్తే పదముగా ఏర్పడి ఆ వర్ణమాలగా కూడా మనము కనిపిస్తుంది. ఆ పదము పదం నుంచి వాక్యంగా ఏర్పడి చివరిగా ఈ వర్ణాలు ఏర్పడడం జరిగింది. కాబట్టి ఈ వర్ణాలు, వర్ణమాల ఇవన్నీ కూడా మనము నేడు చదవాల్సిన అవసరం ఉంది. ఇంకా కొంచెం లోతుగా చదవాలంటే వాటి ఉదాహరణలు, వాటి విశ్లేషణలతో తెలుగులోనే ఈ హల్లులలో బండిరా దాన్ని మనము శకటరేఫ అని అన్నాం కదా. కాబట్టి సాధురేఫ, శకటరేఫ ఈ రాకు బదులు ప్రస్తుత వ్యవహారంలో మనం అన్నిటికీ కూడా ఋషిలో కానీ ఎర్రగడ్డ, మనం ఇప్పుడు ఎక్కడైనా మెట్రోలో వెళ్ళేటప్పుడు ఎర్రగడ్డ, దాని ప్రొనౌన్సియేషన్ దాని పలికే విధానమే కొంచెం ఒత్తి పలికి ఉంటుంది. చెరువు, చెరకు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనకు కనిపించినప్పుడు ఈ రాకి బండి రాకి కొంచెం వ్యత్యాసం ఉంటుంది, దాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. ఉచ్చారణ భేదం చాలా ఉంటుంది. కానీ ప్రస్తుత వ్యవహారంలో, ప్రస్తుత సామాజిక వ్యవహారంలో ఎక్కడా కూడా బండి రాని మనం వాడడం లేదు. మామూలు రానే సాధురేఫని మాత్రమే వాడుతున్నాం. అయితే బాలవ్యాకర్త మనకి ఇక్కడ చిన్నయస్సూరి తెనుగునకు వర్ణములు 36, ఇది మనందరికీ తెలిసిన సూత్రమే. కాబట్టి 36 మాత్రమే చెప్పాడు. ఆయన పేర్కొన్నటువంటి అచ్చులు 14. రు, రు, లు, లు అని చెప్పేటటువంటి మనం అచ్చులలో చెప్పేటటువంటి రు, రు, లు, లు ఇవి కనిపించవు చిన్నయసూరి చెప్పినటువంటి అచ్చులలో. అలాగే హల్లులు 22 సూచించారు. మహాప్రాణాక్షరాలకు ఆయన ప్రత్యేక వర్ణాలుగానే గుర్తించలేదు. ఇవి సంస్కృతం నుండి వచ్చినటువంటి మాటల్లోనే ఎక్కువగా ఉండడం అందుకు కారణం అని కూడా చాలామంది విమర్శకుల అభిప్రాయం. అలాగే చిన్నయసూరి సూచించినటువంటి వర్ణమాలలో ష, ష, మనం మెలికి ష అంటాం కదా, శే, ష, స
ఈ శశాలు అక్ష రా బండిరాలు కూడా ఈ వర్ణమాలలో కనిపించవు. చిన్నేసూరి చెప్పినటువంటి తెలుగుకి మొట్టమొదటి వ్యాకరణం చిన్నేసూరి రాసినటువంటి వ్యాకరణంలో కనిపించవు, బాల వ్యాకరణంలో. అలాగే రు రు లా లా ఈ రెండు రకాల లా ఇవి కూడా మనం చాలా అల్ప ప్రాణంతోనే మనము మామూలు లకారంతోనే వాడేస్తున్నటువంటి పదాలు కనిపిస్తున్నాయి. షవర్ణం కూడా తెలుగులోకి వచ్చినటువంటి సంస్కృత మాటల్లో మాత్రమే నిలబడి ఉంది నేటికి కూడా. అలాగే క్ష సంయుక్తాక్షరంగానే చూడాలి, అది ఒక ప్రత్యేక అక్షరంగా కాదు అనేటటువంటిది కూడా మనకు నేటి అభిప్రాయాలలో కనిపిస్తుంది. అందుకు కారణం కూడా కనిపిస్తుంది. రా రాలకు ఉచ్చారణ భేదం లేకపోవడాన్ని, అరావర్ణం ప్రయోగాలు ఎక్కువగా లేకపోవడాన్ని ఆయన కూడా గుర్తించారని చెప్పుకోవచ్చు. నేటికి కూడా ఉన్నప్పటికీ మనం గుర్తించకుండా చాలా జనరల్గానే సామాన్యంగానే వాడేస్తూ ఉన్నటువంటివి కనిపిస్తున్నాయి. అందువల్లనే బండి రా వర్ణాన్ని కూడా చిన్నేసూరి వర్ణమాలలో చేర్చలేదు అనుకోవచ్చు. అలాగే తాళవ్యాలు, దంత్య తాళవ్యాలు, ఇచ్యశానాం తాలు అని సంస్కృతం. కాబట్టి ఇక్కడ తాళవ్య చజలతో పాటు చవర్ణం, జవర్ణంతో పాటు దంత్య చవర్ణం జాలను కూడా ఆయన వర్ణమాలలో చేర్చడం మాత్రమే విమర్శకు కనిపిస్తుంది. హల్లుల నుండి ఆ రెండింటినీ కూడా తొలగిస్తే చిన్నేసూరి చెప్పినటువంటి వర్ణాలు మొత్తం మనకు 34 అవుతాయి. కాబట్టి అత్యంత సూక్ష్మమైన భేదాలు మాత్రమే ప్రాతిపదికగా ధ్వనులకు సంకేతంగా సంక్షిప్త రూపంలో ఉన్నటువంటి ఈ వర్ణమాల మనకు కనిపిస్తుంది. ఇలా వర్ణాలు 36 అయినా 46 అయినా 56 అయినా అపరిమిత భాషా వ్యవహారం కోసం ఈ పరిమిత సాధనాలే అని గుర్తించాలి. కాబట్టి భాష అవతలి వాళ్ళకి మనం మొదట్లో చెప్పినట్టుగా ఒకరి నుంచి ఇంకొకరికి తన మనసులో భావాలను తెలియచేయడానికి ఇలా కొన్ని వందల ఏళ్ల నుంచి మనకు అనేక మార్పులకు పరిణామం చెందుతూ గురవుతూ నేడు కనిపిస్తున్నటువంటి పరిమిత వర్ణాలు, అలాగే ఆ పరిమిత వర్ణాల కలయికతో ఏర్పడే పదాలు, వాక్యాలు ఇవన్నీ కలిపితేనే భాష అవుతుంది. చివరిగా కాబట్టి ఈ భాష ప్రాధాన్యం గురించి చెప్పేటప్పుడు ఆహార నిద్ర భయమైథునం చ సామాన్యమేతత్ పశుభిర్నరానాం అంటారు. కాబట్టి సామాన్యమేతత్ పశుభిర్నరానాం జ్ఞానం హి తేషాం అధికో విశేష అంటాడు. ఇప్పుడు సంస్కృత సూక్తిలో కాబట్టి జంతుజాలం నుంచి ఇతర ప్రకృతి నుంచి మనిషిని మానవ జాతిని వేరు చేసేది జ్ఞానం మాత్రమే. మనిషికి ఉన్నట్టే వాటన్నిటికీ కూడా ఆహారము, నిద్ర, మిథునం ఇవన్నీ ఉన్నాయి. కానీ ఒక జ్ఞానం మాత్రమే, మంచేదో చెడేదో తెలుసుకునే జ్ఞానం ఒక మనిషికి మాత్రమే ఉంటుంది. కాబట్టి ఆ మనిషిని వేరు చేసేది ఇతర జంతుజాలం నుంచి జ్ఞానం మాత్రమే. ఆ జ్ఞానం ఏంటయ్యా అంటే ఈ భాష. కాబట్టి ఆ భాష లేనప్పుడు ఇతర జంతువులకి మనుషులకి తేడా లేదు. ఆ భాష ద్వారానే అనేక విజ్ఞానాన్ని నేడు మనిషి సంపాదించుకోగలుగుతున్నాడు. కాబట్టి భాష యొక్క ఆవశ్యకత చాలా ఉంది అని నేడు విద్యార్థులు తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఇంతటితో ముగిద్దాం.